నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి. ఇస్సా టౌన్ యొక్క ప్రసిద్ధ మార్కెట్లో 582 దుకాణాల్లో సమగ్ర క్షేత్రస్థాయి తనిఖీలను దక్షిణ మున్సిపాలిటీ అధికారులు నిర్వహించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ మరియు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ సహకారంతో తనిఖీలు కొనసాగాయి. పౌర రక్షణ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ కనెక్షన్లు మరియు అగ్నిమాపక వ్యవస్థల భద్రతను సమీక్షించారు. ముందస్తు ఫైర్ సేఫ్టీ హెచ్చరిక వ్యవస్థలను పరిశీలించారు. దుకాణాలు మరియు కియాస్కులలో విద్యుత్ కనెక్షన్లను పరిశీలించి వాటి వైరింగ్ నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గత రాత్రి ప్రత్యేకంగా వెలిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన చిత్రాలను, హ్యాపీ బర్త్డే శుభాకాంక్షల పదాలను ప్రదర్శించింది. ఆకర్షణీయంగా వెలిగిన బుర్జ్ ఖలీఫా రంగులు మారుతూ భారత త్రివర్ణ పతాక రంగులు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ మెరిశాయి. ఇదే విధంగా గత ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా బుర్జ్ ఖలీఫా ప్రత్యేకంగా అలంకరించబడింది. ప్రధాని మోడీకి గ్లోబల్ స్థాయిలో లభిస్తున్న గౌరవానికి ప్రతీకగా ఈ ప్రత్యేక వెలుగుల ప్రదర్శన నిలిచింది. నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి. 2026 నుండి 2029 వరకు వచ్చే 4 సంవత్సరాలకు సంబంధించిన సెలవుల జాబితాను సౌదీ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ఈద్ అల్ ఫితర్ కోసం వచ్చే ఏడాది మార్చి 17 నుండి మార్చి 23 వరకు సెలవులు రానున్నాయి. 2027కు సంబంధించి మార్చి 7 నుండి మార్చి 11 వరకు, 2028 సంవత్సరంలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 2వ తేదీ వరకు, 2029 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 18 వరకు అధికారిక సెలవులు ఉంటాయి. ఈద్ అల్ అధాను పురస్కరించుకుని వచ్చే ఏడాది మే 24 నుంచి మే 28 వరకు సెలవులు ప్రకటించారు. ఇక 2027లో మే 16 నుండి మే 20 వరకు, 2028లో మే 3 నుంచి మే 9 వరకు, 2029లో ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 26 వరకు సెలవులు రానున్నాయి. వీటితో పాటు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23 జరుపుకునే సౌదీ జాతీయ దినోత్సవం, ఫిబ్రవరి 22న వ్యవస్థాపక దినోత్సవం అధికారిక సెలవు దినాలుగా పేర్కొన్నారు. ఏమైనా హాలిడేలు శుక్రవారం వస్తే ఆ సెలవు దినాన్ని గురువారానికి, అదే శనివారం వస్తే ఆ సెలవు దినాన్ని ఆదివారానికి మారుతుందని పేర్కొన్నారు. రమదాన్ సందర్భంగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. రెమిటెన్స్ కేంద్రాలు మరియు చెల్లింపు సేవా కేంద్రాలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 6 గంటల పాటు అనువైన షిఫ్ట్లను నిర్వహిస్తారు. నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి. మాదక ద్రవ్యాల వాడకం వ్యాప్తిని నిరోధించడానికి ఒమన్ గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హయా డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇది మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలకు వ్యసనం వల్ల కలిగే హాని గురించి అవగాహనతో పాటు అవసరమైన మద్దతును అందజేస్తుందని అధికారులు తెలిపారు. హయా ప్లాట్ఫామ్ సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేయడానికి ప్రత్యక్ష మద్దతు మార్గాలను అందజేస్తుందన్నారు.
ఈ ఆన్లైన్ వేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, క్రీడలు వంటి 7 మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు. టోల్ ఫ్రీ కన్సల్టేషన్ నెంబర్ 1110 ద్వారా నిపుణులతో నేరుగా కమ్యూనికేట్ కావచ్చని, అవసరమైన సమాచారాన్ని పొందొచ్చని, ఫోన్ చేసిన వారి వివరాలను గోప్యంగా పెడతారని అధికారులు వివరించారు. నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది డిపాజిట్లు, రుణాలు మరియు తిరిగి కొనుగోలు ఒప్పందాలకు వర్తించనుందని పేర్కొంది. డిపాజిట్ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.35% తగ్గించింది. ఇక రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.85% తగ్గించింది. తిరిగి కొనుగోలు రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.60% తగ్గిందని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి. కువైట్లో భారత రాయబారి డాక్టర్ ఆదర్ స్వైకా పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమీరీ దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ హమద్ జాబర్ అల్ అలీ అల్ సబాను బయ్యాన్ ప్యాలెస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కువైట్లో తన సర్వీస్ కాలంలో ఆదర్ స్వైకా చేసిన కృషిని షేక్ హమద్ జాబర్ అల్ అలీ ప్రశంసించారు. 2 స్నేహపూర్వక దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన చేసిన అత్యుత్తమ సహకారాన్ని కొనియాడారు. డాక్టర్ స్వైకా తన భవిష్యత్ ప్రయత్నాల్లో నిరంతర విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.